హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. అల్వాల్లో ఒక లగ్జరీ మనకు సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. మీరు ఇప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారో ఇదే అండి ఆ ప్రాజెక్టు. మీకు ఇన్సైడ్ కూడా చూపెడతాను. ఇందులో వచ్చేసి మనకు 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రాజెక్ట్ ఇన్సైడ్ మనకి ఏమేమి ఇస్తున్నారు ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు చూపెడతాను. మనం ఒకసారి ఇన్సైడ్ వెళ్దాము. ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏమున్నాయి ఏంటి అని అయితే చూపెడతానండి. టోటల్ వచ్చేసి ప్రాజెక్టు అప్రాక్సిమేట్లీ మనకు 2800 స్క్వేర్ యార్డ్ ప్లస్ ఉంటుందండి. మనకి ఇందులో వచ్చేసి సెల్లార్ పార్కింగ్ ఇస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సెల్లార్ పార్కింగ్ ఉంటుంది. మనకు పార్కింగ్ కూడా చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఇది ఇస్తున్నారు అనమాట. కింద సెల్లార్ నుంచి మనకు లిఫ్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి టోటల్ సెల్లార్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకా మీకు పైన కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడైతే స్టేర్ కేస్ అనేది ప్రొవైడ్ చేశారనమాట సెల్లార్లో. దీని పక్కనే మనకు వచ్చేసి లిఫ్ట్ కూడా ఉంటుంది. టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్లీ లగ్జరీగా కనిపిస్తుందండి. సెమీ గేటెడ్ కమ్యూనిటీ అయినా కానీ ఒక లగ్జరీ అమ్యూనిటీస్ ఉండే విధంగా, అంటే మనకి ఇందులో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఉండే విధంగా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారనమాట. బేసిక్గా చూసుకున్నట్టయితే ఇది టోటల్ పైన మనకు పార్కింగ్ కిందనైతే ఇది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఓపెన్ స్పేస్ కిందనైతే మనమైతే ఇది యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ ట్రీ ప్లాంటేషన్ కూడా జరిగిపోయింది. మీరు ఇప్పుడు కింద సెల్లార్ పార్కింగ్ అవన్నీ చూసుకున్నట్టయితే ఆ విధంగా ఉంటుందండి. మన పైన కూడా ఓపెన్ స్పేస్ తోటి ఈ విధంగా చాలా పార్కింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు 2 లిఫ్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇది లిఫ్ట్స్ వచ్చేసి మనకు సెల్లార్ నుంచి 5 ఫ్లోర్స్ కూడా కనెక్టివిటీ ఉండే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ 2 లిఫ్ట్స్ అనేది మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో వచ్చేసి ఓపెన్ స్పేస్, అంటే మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా అవన్నీ ఉండే విధంగా ఇక్కడ స్పేస్ అయితే ఓపెన్ చేశారు. మీరు ఇటువైపు కూడా చూసుకోవచ్చండి. చాలా స్పేస్ ఉంటుంది. పైన కనుక చూసుకున్నట్టయితే చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. మీరు చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మనకు ట్రీ ప్లాంటేషన్ అవెన్యూ ప్లాంటేషన్ టోటల్గా మాత్రం కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాచ్మెన్ రూమ్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఫర్దర్ ఫ్యూచర్గా కూడా మనకు వాచ్మెన్ అవన్నీ సెక్యూరిటీ ఉండే విధంగా మంచి పెద్ద రూమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా ఓపెన్ స్పేస్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా ఓపెన్ స్పేస్ అయితే మనకి ఇచ్చారనమాట. ఇప్పుడు మరి ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ నుంచి మనం వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. బిల్డింగ్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా మనకు మొత్తం వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి. ఇందులో వచ్చేసి మనకు 2 BHK 3 BHK డిఫరెంట్ సైజెస్లో మనకు ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లిఫ్ట్ కనెక్టివిటీ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. ప్రజెంట్ అయితే ఇందులో కొన్ని ఫ్యామిలీస్ కూడా స్టే చేస్తున్నాయి అనమాట. మనం ఒకసారి అప్స్టైర్ వెళ్దామండి. అప్స్టైర్ వెళ్ళినట్టయితే మీకు ఇప్పుడు అవైలబిలిటీ ఫ్లాట్స్లలో ఏదైనా ఒక 2 BHK కానీ 3 BHK ఫ్లాట్ ఇన్సైడ్ కూడా చూపెడతాను. ఏ విధంగా ఉంటుందనేది అర్థమవుతుంది. ప్రజెంట్ చిన్న వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఆల్మోస్ట్. అయితే మనకు చిన్న కొన్ని పెయింటింగ్ వర్క్స్ అవి ఉన్నాయి. అవన్నీ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ రెడీ టు మూవ్. ఆల్రెడీ ఇందులో కొన్ని ఫ్యామిలీస్ కూడా స్టే కూడా చేస్తున్నాయి అనమాట. ప్రజెంట్ అయితే మనము ఇప్పుడు పైన ఒక ఫ్లోర్కి వచ్చానండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఒక ఫ్లాట్ అయితే చూపెడతాను ఇన్సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి. మనకి ఇందులో వచ్చేసి ఫ్లోర్కి 12 ఫ్లాట్లు వస్తాయి అనమాట. టోటల్గా ఇది 5 ఫ్లోర్స్ బిల్డింగ్. మొత్తం మనకు వచ్చేసి ఇందులో 60 ఫ్లాట్లు అనేది ఉంటాయి అనమాట. మనకి ఇది వచ్చేసి 2 BHK ఫ్లాట్. 2 BHK ఫ్లాట్ ఇన్సైడ్ వచ్చేసి మనకు మెయిన్ డోర్ నుంచి ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ ఒక స్పేషియస్గా ఉండే విధంగా మంచి వెంటిలేషన్ కోసం ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ డోర్ అనేది ఇస్తున్నారనమాట. ఇటు కూడా మనకు ఒక విండో అయితే ఇచ్చారనమాట. మనకు హాల్లో కనుక చూసుకున్నట్టయితే మంచి కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ సెటప్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్గా వుడ్ వర్క్ అది చేయించుకుంటే మొత్తం చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. హాల్ కూడా చాలా స్పేషియస్గా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. మీరు ఓవరాల్ హాల్ వ్యూ చూడండి ఏ విధంగా ఉందో మీకు అనిపిస్తూ ఉంటుంది. మంచి స్పేషియస్గా ఉంటుంది అనమాట హాల్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే. మీకు ఇన్సైడ్ చూపెడతానండి. ఇది వచ్చేసి మనకు చిన్న డైనింగ్ ఏరియా లాగానైతే ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. విత్ సెల్ఫ్స్ అవన్నీ ఇస్తున్నారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఈ విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ సెల్ఫ్స్ అని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. అంటే కస్టమర్ ఇంట్రెస్ట్ని బట్టి కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసి మనకి ఇస్తారు ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే. అండ్ ఇటు మనకు బాల్కనీ అండి. బాల్కనీ కూడా మంచి గ్లాస్ డోర్ తోటి మనకు బాల్కనీ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉండే విధంగా మనకు ఫ్లోర్కి కూడా మంచి స్పేషియస్గా ఉండే విధంగా వీళ్ళు ఇస్తున్నారు అనమాట. మీకు ఇన్సైడ్ ఒకసారి చూపెడతాను. ఇంకా వేరే ఏమేమి ఉన్నాయి ఏంటి అని మనం ఒకసారి చూద్దామండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా
ఉండే విధంగా మన కిచెన్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ మనం వుడెన్ వర్క్స్ అవన్నీ చేయించుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియాని అయితే ప్రొవైడ్ చేశారు. మన వాషింగ్ మిషన్ డ్రెస్సెస్కి అన్నిటికీ ఉండే విధంగా. ఇటువైపు చూడొచ్చండి, మనకు చూసుకున్నట్టయితే మనకు బిల్డింగ్కి మధ్యలో గ్యాప్ కానీ అండ్ వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగా ఉండే విధంగా మనకి ఇచ్చారనమాట. మీరు ఇప్పుడు పైన చూడండి, పైన కనుక చూసుకున్నట్టయితే మంచి వెంటిలేషన్ ఉండే విధంగానైతే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టోటల్ ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఇది బెస్ట్గా ఉండేట్టుగానైతే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకు కనెక్టివిటీ పరంగా కూడా ది బెస్ట్గా ఉంటుంది. ఇటు అల్వాల్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే మీకు ఇంకా మిగతా మాస్టర్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కామన్ వాష్ ఏరియా అనేది అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకు వెస్ట్రన్ స్టైల్లో కామన్ వాష్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ విత్ ఇక్కడ మనకు వీళ్ళు కబోర్డ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ ఓపెన్ స్పేస్ అయితే ఇచ్చారండి. అంటే చిన్న కబోర్డ్ సెటప్ అలాంటిది ఏదైనా పెట్టుకొని ఇక్కడ మనకు వాష్ ఏరియాకి కూడా యూజ్ అయ్యే విధంగా మంచి స్పేషియస్గా ఉండే విధంగా మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ వెంటిలేషన్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ ది బెస్ట్గా ఉండే విధంగా అయితే ఈ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారండి. మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ స్టేయింగ్ పరంగా కానీ అల్వాల్ ఏరియాలో కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు సికింద్రాబాద్ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు మెట్రో వస్తుంది కాబట్టి అక్కడ మెట్రో కనెక్టివిటీ వల్ల ఏంటంటే మనకు ఎక్కడికి వెళ్ళాలన్నా ది బెస్ట్గా ఉండే విధంగా అల్వాల్ అయితే ఉంటుంది. ఇటు మన కరీంనగర్ ఈ హైవే ఇవన్నీ వెళ్ళే వాళ్ళు కానీ ఎవరు కానీ ఈ అల్వాల్ ఏరియా కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకు ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనకు కొన్ని ఫ్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి. వాటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్ని కింద మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. బేసిక్గా ఏంటంటే డైరెక్ట్ కంపెనీ నుంచి అంటే ఏదైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళే డైరెక్ట్ సేల్ చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా బిల్డర్స్ నెంబర్స్ ఉంటాయి కింద, వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళు మీకు డైరెక్ట్గా ప్రాజెక్ట్ సంబంధించిన ఫైనల్ ప్రైస్ ఎంత వరకు రాగలుగుతుంది, ప్రైజింగ్ ఏ విధంగా ఇస్తామో, మనము ఇన్సైడ్ ఏమేమి ఇవ్వగలుగుతామో అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్టుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.